అయ్యా ఏం చేస్తుంటారు? వ్యాపారమేనా? అంతకుముందు శ్రీ చైతన్య టెక్నికల్ స్కూల్లో తెలుగు పండిట్గా చేశాను. తర్వాత ఒక గురువును 11 ఇయర్స్ నమ్మి ఒక కిరాణా షాపు స్టార్ట్ చేయడం జరిగింది. ఆయన బ్లెస్సింగ్స్ ఇచ్చారు. కానీ నేను అనుకోకుండా మొత్తం మైనస్ అయిపోయింది. మొత్తం జీరో లెవెల్కి వచ్చేసాను. చాలా లాస్ అయిపోయాను. ఆ సందర్భంలో మీ వీడియోస్ చూస్తున్న సందర్భంలో మీరు నాకు స్వప్నంలో దర్శనమిచ్చి చేతపడి ప్రయోగం జరిగిందని చెప్పి దర్శనం ఇచ్చడం వల్లే మీరు దర్శనం ఇచ్చడం వల్లే చాలా సంతోషం వేసింది. ఇప్పుడు నేను మీ షాప్కి వచ్చే ముందు కూడా, ఇక్కడికి హైదరాబాద్కి వచ్చే ముందు ఒకరోజు ముందు కూడా మీరు నాకు దర్శనం ఇస్తే నేను గురుదేవా అని మీ పాదాలను పట్టుకొని ఏడవడం జరిగింది. ఇది నాకు జరిగిన అనుభవం స్వామి. అయ్యా రాబోయే కాలంలో మీకు చేతబడులు కానీ, ఇబ్బందులు కానీ, టెన్షన్లు కానీ, అనాలు ఏడుపు కానీ, మీకుండే మైనస్లన్నీ కూడా ఒక పెద్ద అగ్నిగుండంలో కనుక దూది వేస్తే ఎట్లా కాలిపోతుందో అట్లాగే మీకు చెడు మొత్తం ఈ క్షణం నుంచి కాలిపోతుంది. ఈ రోజు నుంచి మీరు మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది.